గ్యాస్ కొరత హోటల్ రెస్టారెంట్ రంగాన్ని కుదిపేస్తోంది. కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో టింబర్ డిపోల దగ్గర కట్టెల కోసం బార్లు తీరారు హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులు. చాలా వరకు ఆన్లైన్ డెలివరీలను తగ్గిస్తున్నారు. మరోవైపు సీఎన్జీ కొరత పెరగడంతో ఆటోలు, కార్లు నిలిచిపోయాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేసింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా గృహ ఉపయోగాలకు అవసరమైన డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అధికారులు. చర్లపల్లిలోని భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం బాటిలింగ్ స్టేషన్లలో డొమెస్టిక్ గ్యాస్ ఫిల్లింగ్ మాత్రమే జరుగుతోంది. దీంతో హైదరాబాద్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుతం గ్యాస్ కొరత ఉండడంతో హాస్పిటల్స్ వంటి అత్యవసర సేవలకు ప్రాధాన్యమిస్తున్నారు అధికారులు. గ్యాస్ కొరతతో వరుసగా తనిఖీలు చేపట్టారు సివిల్ సప్లై, కన్స్యూమర్ అఫైర్స్ అధికారులు. అక్రమంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 7 కేసులు నమోదు చేశారు సివిల్ సప్లై అధికారులు. హోటళ్లు, కర్రీ పాయింట్ల వంటి వాటిలో డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారా అని తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లో గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టళ్ల నిర్వాహకులు. కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో టింబర్ డిపోల దగ్గర కట్టెల కోసం బారులు తీరారు జనం. గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిల మీదే వంటలు చేస్తున్నారు. దీంతో కట్టెలకు రేట్లు పెంచారు నిర్వాహకులు. ఓవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ అవ్వక నానా ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు పెరిగిన కట్టెల ధరలు భారంగా మారాయి. కనీసం కట్టెల పొయ్యి పెట్టి వంట చేద్దామన్నా కట్టెలు దొరకని పరిస్థితి ఉందన్నారు హాస్టళ్ల నిర్వాహకులు. ఫుడ్ మెన్యూ కూడా మార్చామని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ కుక్కర్, ఇండక్షన్ స్టవ్ కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయన్నారు. కట్టెలు కూడా మొన్నటిదాకా మనకు 8 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు మాకు 20 రూపాయలు అయినా తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు, 20 రూపాయలు అయితే వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మేము కట్టెల దగ్గరకు వస్తే అదే చాలా ఇష్యూ జరుగుతుంది మేడం. ఇప్పుడు ఉన్న వాళ్ళ డిమాండ్ మీద మామూలు వేస్ట్ కట్టెలు ఇస్తున్నారు మనకు. ఎప్పుడు ఆగిపోయినాయి, ఏదో నానిపోయినాయి ఇస్తున్నారు. మంచి కట్టెలు కూడా వాళ్ళకు కూడా వాళ్ళు ఇస్తలేరు. ఇప్పుడు డిమాండ్ ఉంది ఆల్రెడీ, అందుకని చూస్తున్నారు. హాస్టల్ మెస్లను గ్యాస్ తిప్పలు వెంటాడుతున్నాయి. కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిర్వాహకులు. ఇప్పట్లో సమస్య పరిష్కారం అయ్యేట్టు కూడా కనిపించడం లేదంటున్నారు. టిఫిన్స్, కాఫీ, టీలు, ఎక్స్ట్రా ఫుడ్ బంద్ పెట్టారు. గ్యాస్ కొరతతో కట్టెలకు డిమాండ్ పెరిగింది. 3 రోజుల కిందట క్వింటాలు కట్టెల ధర 1200 ఉండగా ఇప్పుడు 1500కు చేరింది. ఫంక్షన్ హాల్, హాస్టల్, రెస్టారెంట్ల నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు, జనగామ నుంచి కట్టెలు హైదరాబాద్కు చేరుకుంటున్నాయి. ఉదయం 4 గంటల నుంచే వచ్చి హాస్టల్, రెస్టారెంట్ల నిర్వాహకులు కట్టెలు కొంటున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. రేటు కూడా హెవీ చెప్తుంది. కట్టెల రేటు, కట్టెలు కూడా చాలా మట్టుకు అవైలబుల్ లేదు. చాలా షార్టేజ్ ఉంది కట్టెలు. మనకు 1400 కుంటాలు అన్నట్లే చెప్తారు. ఇంకా ఏమీ ఇది లేదు. ఇక గ్యాస్కి అయితే చాలా కష్టం ఉంది. 1400 కదా, 13, 14 కదా. అప్పుడు అదే రేటు, ఇప్పుడు అదే రేటు. ఎక్కువేం పెంచలే. అందరు కావాల్సి ఇస్తున్నాను. ఇంతకుముందు ఆయన వచ్చి అసలు ఆయన వచ్చి 5 క్వింటాలు తీసుకోపోయిండు. పొద్దుగాల ఆయన 3 గంటల రాత్రి లేపి 3 గంటలు 3 క్వింటాలు తీసుకోపోయిండు. రెస్టారెంట్లో చాలా మంది వస్తారు 4-5 రోజుల నుంచి. వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. మామూలుగా అయితే మనము 1000 రూపాయలు 1200 అమ్మేవాళ్ళం. ఇప్పుడు 1300, 1400 అని ఇచ్చేస్తున్నాం. వేరే తనైతే 1500-1600 అమ్ముతున్నంట, వాళ్ళే చెప్తున్నారు. ఇప్పటికే సిటీలో పలు హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. పరిస్థితులను బట్టి మెన్యూ చేంజ్ చేస్తున్నారు హోటల్ నిర్వాహకులు. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు గ్యాస్ కొరతతో చాలా వరకు ఆన్లైన్ డెలివరీలను తగ్గిస్తున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఆర్డర్స్ ను రిజెక్ట్ చేస్తున్నాయి హోటల్స్. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇబ్బందులు పడుతున్నారు. डेली ऑर्डर्स है मैडम, लेकिन उतना नहीं है. लॉन्ग ऑर्डर्स आ रहे हैं, पैसे कम मिल रहे हैं. घर कैसा चलना मैडम, बोलो क्या करना मैडम, कैसा करेंगे बोलो. हम लोग ज़िंदगी कैसा जीना बोलो. रोड की ज़िंदगी है हमारी. हाँ, यहाँ से 10-10 किलोमीटर डाल देते. रोज़ करना तो खाना है ना मैडम. हम काम करके गए तो घर में चूल्हा चलता, नहीं तो कहाँ से चालू होता बोलिए आप. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల ఆర్డర్స్ మొత్తం తగ్గిపోయినాయి. లేట్ నైట్ వరకు వర్క్ చేయాల్సి వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ ఉంటున్నాయి. అంటే ఒక ఆర్డర్ ఇప్పుడు 4 కిలోమీటర్లు ఉంటున్నాయి. ఇప్పుడు ఒక ఆర్డర్ 12 కిలోమీటర్, అది కూడా 1 అవర్ పడుతుంది. ఆర్డర్ తగ్గిపోయినాయి, ఎర్నింగ్ తగ్గిపోయింది. చాలా ప్రాబ్లంగా ఉంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వంట గ్యాస్ సమస్య ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లపై కూడా పడింది. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. గ్యాస్ ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు.
గ్యాస్ లేకపోయినా మెన్యూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందిస్తున్నామన్నారు యూనివర్సిటీ కేర్ టేకర్లు. కొంచెం ఎమర్జెన్సీ చిన్న చిన్న ఐటమ్స్ గ్యాస్ యూజ్ చేస్తాం, గ్యాస్ షార్టేజ్ ఉందని. ఈ మొత్తం పెద్ద ఐటమ్స్ రైసు కర్రీస్ బట్టి ఈ కట్టెల మీద యూజ్ చేస్తున్నాం. ఓపెన్ ప్లేసు ఎండ, ఎందుకంటే ఏదైనా చెడ్డ అంటూ ఉంటే తట్టుకుంటాం. కానీ ఇక తప్పది, పిల్లలకు ఇబ్బంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకు తప్పదు కదా, మన పని మనం చేయాలి. ఇప్పటి నుంచి అయితే తగ్గొద్దని అనుకుంటున్నాము. పిల్లలకి ఏమేమి ఉందో అదే పెడదామని మేము ఆలోచనలో ఉన్నాము. మరోవైపు హైదరాబాద్ లో సిఎన్జి కొరత పెరిగిపోయింది. సిటీలో ఆటోలు, కార్లు నిలిచిపోయాయి. గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్లు. సిఎన్జి కొరత వల్ల ఆర్టీసీ క్రాస్ రోడ్, లక్డీ కపుల్తో పాటు పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. గ్యాస్ కోసం కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లలో వేచి ఉన్నారు వాహనదారులు. మరిన్ని రోజులు గ్యాస్ కొరత కొనసాగితే ఆటోలను నడపలేమంటున్నారు డ్రైవర్లు. వారి ఎఫెక్ట్తో ఏర్పడిన గ్యాస్ కొరత అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఉచిత అన్నదాన కేంద్రాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో వంట గ్యాస్ లేక బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు ఆశ్రమాల నిర్వాహకులు. కట్టెల పొయ్యిపై వంట చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనిపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావము కరీంనగర్ జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలపై కూడా పడుతుంది. స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యంగా వృద్ధాశ్రమాలు కావచ్చు, తర్వాత అనాథాశ్రమాలు కావచ్చు, తర్వాత మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కొంతమంది అన్నదానం చేసే సంస్థలు కూడా ఉంటాయి. ఇట్లాంటి సంస్థలన్నిటికీ కూడా వంటలు చేయాలంటే గ్యాస్ ఎంతో ముఖ్యం. ఇప్పుడు గ్యాస్ కొరత అటు హోటల్ రంగాన్ని ఇప్పటికే దెబ్బతీస్తుండగా ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది కరీంనగర్లోని వీరమాధవ సంబంధించిన వృద్ధాశ్రమంలో ఉన్నాం. వీళ్ళంతా కూడా దాదాపు ఒక 60 మంది వృద్ధులకు ఈ ఆశ్రమము ఆశ్రయం ఇస్తూ వాళ్ళకు రోజు వారి భోజనాలు అవన్నీ సమకూరుస్తూ ఉంది. అయితే ఇక్కడ కూడా వంటకు సంబంధించిన గ్యాస్ నిత్యం చాలా అవసరం పడుతుంది. మరి ఈ గ్యాస్ కొరత ప్రస్తుతానికి ఈ ఆశ్రమం మీద పడిందా లేదా, ఎట్లా దీన్ని మెయింటైన్ చేస్తుందో తెలుసుకునేందుకు వీరమాధవ్ ఉన్నారు. తర్వాత ఇక్కడ కిచెన్లో కూడా ఎట్లాంటి వంటలు అంటారో అవి కూడా మనం తెలుసుకుందాం. తర్వాత మనం చూస్తున్నాం కొంతమంది వీళ్ళు దాతలు కూడా పుట్టినరోజులకు, మ్యారేజ్ డేలకు కూడా కొంతమంది దాతలు తీసుకొచ్చి భోజనాలు కూడా పెడతా ఉంటారు. ఇట్లాంటివి వాళ్ళ దగ్గర ఉన్న గ్యాస్తో వండుకొచ్చి పెట్టినప్పుడు వీళ్ళ మీద కొంత ఆదా అవుతుంది. కానీ స్వచ్ఛందంగా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ మిగతా ఈ దాతలు లేని సమయంలో వీళ్ళే ఇక్కడ వంటలు చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇట్లాంటి సందర్భాన్ని వీళ్ళు ఎట్లా డీల్ చేస్తూ ఉన్నారు, ఇట్లా వీళ్ళ మీద ఎట్లాంటి ప్రభావం ఉందో కూడా మనం తెలుసుకుందాం. వీరమాధవ్ గారు మనతో పడ్డారు. అన్న, ఎట్లా ఉంది, మీ మీద ఏమైనా ప్రభావం పడింది ఇప్పటికే? అంతా 4 వద్దులు కాలేదు, యుద్ధం స్టార్ట్ అయ్యి ఇరాన్ ఇజ్రాయిల్ది. ఇప్పుడు మొన్నటిదాకా సిలిండర్ ఫోన్ చేయగానే తీసుకొచ్చి వేసిపోయేటోళ్ళు. వృద్ధాశ్రమం కదా అని చెప్పి కూడా ఆ రేట్కి అయినా ఇచ్చి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉండే. కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా 1550 రూపాయలు అంటారు. ఇంకా ఇది మొదటి దశలనే, ఇంకా రాను రాను పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి మేము కలత చెందుతూ ఉన్నాం. ఓకే, ఎన్ని సిలిండర్లు మీరు రోజు అవసరం పడతాయన్నా? మీరు ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు మనకు నెలకు వచ్చేసి 6 సిలిండర్లు పడతాయి. 60 మంది ఉన్నారు. పొద్దుగాల ఛాయ, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, పొద్దుగాల టిఫిన్, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఛాయ, మళ్ళీ నైట్ డిన్నర్, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇంకా కొంతమంది వాళ్ళు బయట వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకు కూడా కొన్ని ఎక్స్ట్రా రోజు 10 మందికి అట్లా వండుతాం మనం అట్లా. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రోజులకు సరిపడా సిలిండర్స్ ఉన్నాయి? ఇవి అయిపోతే ఏంది పరిస్థితి? ఎన్ని రోజులు సరిపడండి ఉండవు మన దగ్గర, ఎప్పటికప్పుడు కొనుక్కోవడమే. నిత్యశ్రీ నిత్యమంగళం అన్న విధంగా ఎప్పటికప్పుడు కొనుక్కోవడమే. ఇప్పుడు ఆ ఉద్దేశంగానే మనకు సిలిండర్లు బ్లాక్ అయ్యేసరికి ఆటోమేటిక్గా ఇది ఏం పరిస్థితి అని చెప్పి మేము కూడా డైలమాల పడ్డాం. సాధారణంగా గ్యాస్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు? మీరు బయట కొనుక్కోవాల్సి వచ్చి 1500 అంటారు కదా, ఎంత భారం పడుతుంది అదనంగా? అదనంగా ఇప్పుడు మనకు 550 రూపాయలు పడతా ఉన్నది ఒక్కొక్క సిలిండర్ మీద. అట్లా ఎందుకు ఇట్లా ఎక్కువ తీసుకుంటారని అడిగితే ఏమంటున్నారు? యుద్ధ ప్రభావం వల్ల కానీ ఇప్పుడు ఎట్లయినా బ్లాక్ చేస్తారు కదా కొంతమంది సంపాదించుకునే విధంగా కానీ ఇంకే విధంగా కానీ అట్లా వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే అదనంగా భావించుకొని వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఒకటేసారి 550 రూపాయలు పెంచుతూ ఉన్నారు. అట్లయితేనే తీసుకోండి, లేకుండా లేదు అని అన్న విధంగా మాట్లాడుతారు. ఇప్పుడు యుద్ధం వస్తే మనం పస్తులైతే ఉంచలేం వీళ్ళని. మరి ఏం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోబోతున్నారు? కట్టెల పొయ్యిలు వాడతారా, కరెంటు వాడతారా, ఏం వాడతారు, ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ మీకు మన గేట్ ముంగటనే మీకు ఇప్పుడు చూపిస్తా, కట్టెలు తెచ్చి రెడీగా పెట్టుకున్నాం. ఎందుకైనా మంచిది, ఏదైనా పరిస్థితి వచ్చే ఉంటే కూడా కట్టెల మీద ఒక పూట భోజనం అయినా పొద్దుగాలనే వండుకొని నైట్ దాకా కూడా పెట్టుకోవడానికి అని అట్లా తీసుకొచ్చి పెట్టుకున్నాం. వంటగదిలో సిలిండర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడైతే ఉన్న వాటితోటి సరిపించుకుంటూ ఉన్నారు. చాలా తక్కువ గతంలో అయితే కొంచెము గ్యాస్ ఉంటుంది కదా, ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు అనే సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు కూడా చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కిచెన్లో వీళ్ళని కూడా అడుగుదాం, ఎట్లా గ్యాస్ను ఎట్లా సేవ్ చేసుకుంటారని? 2-3 కర్రీ, సాంబార్ అన్నీ చేస్తాం. గ్యాస్ మనకు పొదుపు చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఎక్కువ తక్కువ వాడుకోవడము లేకుంటే ఏమైనా? అట్లా నడవదు కదా సార్, ఎందుకంటే ఎప్పటికైనా ఈ పొయ్యి నడితేనే ఉంటాయి. మార్నింగ్ టిఫిన్ పెడతాం,
పొద్దుగాల టీ, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం భోజనం, పొద్దుగాల 2 కర్రీ, సాంబార్, నైట్లో అవి కంపల్సరీ కావాలి. 60 మందికి డైలీ వంటలు అట్లా. ఒకవేళ ఇప్పుడు గ్యాస్ మొత్తానికి రాలేదనుకో, కట్టెల పొయ్యి మీద వంట చేయాల్సి వస్తుంది, అప్పుడు ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? ఏం లేదు, ఓపిక కష్టమే అయితే మరి చేయాలి వస్తుంది. ముసలోళ్ళు ఉన్న కాబట్టి వాళ్ళకు ఆకలి తట్టుకోరు, వాళ్ళు కంపల్సరీ చేయాలి వస్తుంది. సరే, ఇప్పుడైతే మనకి ఇక్కడ చూస్తున్న సిలిండర్లతోటి వంట నడిపిస్తూ ఉన్నారు. ఇది దాదాపు 60 మందికి రోజు నిత్యం భోజనాలు, తర్వాత ఛాయ్, పాలు ఇట్లాంటివి ఇవ్వాలి కాబట్టి నెలకు 6-7 సిలిండర్లు ఈ దీంట్లో ఖర్చు అవుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి సంస్థలకు కూడా కష్టకాలం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడే ముందస్తు జాగ్రత్తగా వీళ్ళు ఇప్పుడు చెప్తున్నాడు, వీరమాధవ్ చెప్తున్నట్టుగా కట్టెలు కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నామని చెప్తా ఉన్నారు. కొంతమంది దాతలు కావచ్చు, వాళ్ళు ఎంత సేవ చేసినా కూడా ఇంటి దగ్గర కూడా మనకు ఇట్లాంటి సిలిండర్లన్నీ కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఖాళీ సిలిండర్లు మార్చుకోవడం, తర్వాత వాటిని తెప్పించడం ఇట్లాంటివి చేస్తేనే తప్ప వీళ్ళకు రోజు గడిచే పరిస్థితి లేదు. ఇప్పటికే గ్యాస్ కొరత చాలా చోట్ల చాలా రంగాలపై ప్రభావం చూపెట్టింది. అన్న, మీరు ఇక్కడ డోనరా? డోనరా? చాలా సంతోషం, మీరు అంతా దీని గురించి చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే అనాథాశ్రమం నడిపేబట్టి 20-25 సంవత్సరాలు అవుతుంది. వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమం చాలా చాలా గ్రేట్గా జిల్లాలనే ఆదర్శంగా ఉన్న అనాథాశ్రమం ఇది. చాలా గొప్పది. ఇది అందరి దృష్టి ఉన్నది, ఇక్కడ అందరి అధికారుల దృష్టి ఉన్నది, పొలిటికల్ లీడర్ల దృష్టి ఉన్నది, అందరి దృష్టి ఉన్నది. కావున ఏంటంటే ఇక్కడ వీళ్ళు అనాథలు ఎంత స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఏం చేసినా కూడా మళ్ళీ వంట సరుకు అనేది కావాలి కాబట్టి వీళ్ళకు మాత్రము ఈ సిలిండర్ను తక్షణమే అడ్వాన్స్గా వీళ్ళకు సిలిండర్లు ఇవ్వాలని మా యొక్క కోరిక. ఎందుకంటే స్పెషల్ కేసుగా తీసుకోవాలి, స్పెషల్ కేర్గా తీసుకోవాలి. ఎందుకంటే అనాథాలకు వీళ్ళు సాయం చేస్తున్నారు. దాంట్లో మీ భాగంగా దీన్ని బ్లాక్మెయిల్ చేయకుండా చక్కగా తీసుకొచ్చి వాళ్ళకి ఎంత అవసరం ఉంటావో వంట సరుకు ఖచ్చితంగా వాళ్ళకు ఇవ్వవలసిందిగా మా యొక్క కోరిక. ఎందుకంటే ఇప్పుడు అందరు స్వచ్ఛంద సంస్థలు వస్తే పెడతారు, కానీ వాళ్ళకి వంట చేయడానికి సిలిండర్ అయితే కావాలి కదా. కాబట్టి ఏంటంటే అనాథాలను పాపం వాళ్ళు ఇప్పుడు మనమంటే ఎక్కడికో పోయి తీసుకుంటాం, వండుకుంటాం, చేస్తాం, పోతాం, హోటల్లో తింటాం, లేకపోతే కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, వాళ్ళు అనాథలు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు షార్టేజ్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళకు సిలిండర్లు సప్లై ఏదైతే ఇది వరకున్న ధరకే వాళ్ళకు బ్లాక్లా కాకుండా చక్కగా తీసుకొచ్చి వాళ్ళకు అవసరమైనంత సిలిండర్లు ఇవ్వాలని మా యొక్క కోరిక. అనాథ శరణాలయం ఇప్పుడు మనకి వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమం లాగానే చాలా ఆశ్రమాలు ఉన్నాయి ఇక్కడ మనకు. అనాథాశ్రమాలు ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు అన్నదానం చేసే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరిపై కూడా గ్యాస్ కొరత ప్రభావం తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటికి ముందుగా ప్రభుత్వం సిలిండర్ల కొరత లేకుండా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 మంది ఇళ్ల శంకుస్థాపనకు అన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. లేఅవుట్ సిద్ధం చేసి ప్లాటింగ్ పూర్తి చేసి ప్లాట్ నంబర్లు కేటాయించారు. భూదాన్ నిర్వాసితుల్లో 312 మంది 75 గజాల స్థలంలో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది ప్రభుత్వం. మిగతా 101 మందికి లబ్ధిదారులకు వారి సొంత గ్రామాల్లో ఇల్లు మంజూరు చేశారు. ఇక వెలుగుమట్లలో ఇళ్ల శంకుస్థాపన పనులు వేగంగా జరుగుతున్నాయంటున్న జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో ఖదీర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మంలో గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్గా నడుస్తున్న భూదాన్ వెలుగుమట్ల నిర్వాసితులకు ఊరట లభించింది. వాళ్లకు 312 మందికి ఇక్కడే స్థలం కేటాయించి ఇక్కడే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారు. దాంతోపాటుగా మిగతా వాళ్ళు 101 మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వారి వారి సొంత గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం జరిగింది. అయితే త్వరతగిన ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు మనం ఏదైతే 147, 148, 149 సర్వే నెంబర్ ఉందో ఇక్కడ 312 మంది లబ్ధిదారులకు ఈ స్థలాన్ని కేటాయించడం కోసం ఇప్పటికే మార్కింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 25 మందిని ఈరోజు శంకుస్థాపన కూడా చేపించే విధంగా ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లను చేసింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు 312 మంది ప్లస్ 101 మందికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు నిన్న స్పష్టమైన విధి విధానాలు ఆదేశాలు ఇస్తూ 312 మంది లబ్ధిదారులకు వెనువెంబడే ఇక్కడ ప్లాట్ నంబర్స్ ఇచ్చి వాళ్ళకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూ, అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే కావాల్సిన మంచినీరు, విద్యుత్ సౌకర్యము, రోడ్లు, డ్రైన్స్, ముందుగా మంచి నీటి సౌకర్యము, ఎందుకంటే బిల్డింగ్ కట్టుకోవడానికి కావాల్సిన అంశము. 2
విద్యుత్ సౌకర్యము వీటన్నిటిని త్వరితగతిన ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 9 లోపల వారికి పూర్తి స్థాయిలో అన్ని మౌలిక వసతులు అంటే ఒక అంగన్వాడీ సెంటరు, ఒక ప్రాథమిక పాఠశాల, ఒక కమ్యూనిటీ హాలు, ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ మరియు గ్రీనరీతో కూడుకున్న చిన్న అంటే పార్క్ ఇవన్నీ ఇస్తూ మొత్తంగా కలిపి ఒక మంచి లేఅవుట్ను తయారు చేసి ఇవ్వాల్సిందిగా ఈ 312 ఇండ్లను కూడా త్వరితగతిన ఇందిరమ్మ హౌసింగ్ కింద అంటే ఇందిరమ్మ గృహ నిర్మాణం కింద కూడా నిన్ననే శాంక్షన్ లెటర్స్ ఇండ్ల స్థలాల పటాతో పాటు ఇవ్వడం జరిగింది. శాంక్షన్ ప్రకారం వారికి ఒకవేళ అవసరమైతే మెప్మా ద్వారానా ఎస్ఎస్జి గ్రూపుల ద్వారానా లోనింగ్ కావచ్చు ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ అన్ని రకాలుగా చర్యలు తీసుకొని వాళ్ళు గృహాలు నిర్మించుకోవడానికి పూర్తిగా జిల్లా యంత్రాంగము ఎంబడుండి దాని ఎప్పటికప్పుడు పీరియాడికల్గా దాని ప్రోగ్రెస్ను కూడా పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినారు. లబ్ధిదారులు కూడా వాళ్ళు ఒక ఎంబడెంబడే వారికి ఫిజికల్గా ప్లాట్ నెంబర్స్తో పాటు పంచనామా ద్వారా పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 312 మందికి దాంతోపాటుగా అంగన్వాడీకి రకరకాల భవనాలు నిర్మించడానికి ఎంత భూమిని కేటాయించారు? ఈ 312 మందిని ఇప్పుడు అంబేద్కర్ భవన్లో, స్వర్ణభారతిలో, దాంతోపాటుగా టీటీడీసీలో ఉంచారు కదా, వాళ్ళని ఆల్టర్నేటివ్గా ఎక్కడైనా మళ్ళీ బస కల్పిస్తున్నారా? వాళ్ళని వేరే ఇమీడియట్గా వెకెట్ చేపిస్తున్నారా? ఇప్పుడు వారికి బస కల్పించడం అనేది ఇక జరగదు. వారికి కావాల్సిన పట్టా సర్టిఫికెట్లు ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇవ్వడం జరిగింది. వారు తాత్కాలికంగా వారి వసతిని వారు చూసుకుంటారు. 312కి సంబంధించిన ఈ మిగతా అన్ని అంశాలను కూడా అంటే లేఅవుట్కి సంబంధించిన మొత్తం అంశాలను ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన పూర్తి చేస్తుంది. అంటే ఎన్ని ఎకరాలు? 9 ఎకరాల 20 గుంటలలో నడుస్తుంది. మొత్తం 9 ఎకరాల 20 గుంటలు. అంటే ఏ శాఖలన్నీ సమన్వయం చేసుకొని పనిచేస్తున్నాయి సార్ ఇక్కడ? మున్సిపల్ శాఖ ప్రధానంగా ఇది మున్సిపల్ శాఖ వాళ్ళు చేపస్తున్నారు. హౌసింగ్ అండ్ మిగతా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇది అర్బన్లో ఉంది కాబట్టి మున్సిపల్ శాఖ నుంచి పూర్తి స్థాయిలో దీని పర్యవేక్షణ జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా ఇంత బడ్జెట్ దీనికి అలొకేషన్ జరగాలని ఎస్టిమేట్స్ ఈరోజు రెడీ అవుతున్నాయి. మేము ఇంకొక రోజు ఆ 2 రోజుల లోపల ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏంటిది అనేది చెప్పగలుగుతాం. అంటే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులుగా భావిస్తూ ఉన్నారో వాళ్లకు ఆల్టర్నేటివ్గా ఇక్కడే చూపిస్తారా, వేరే ఎక్కడైనా చూపిస్తారా? వాళ్ళకి ఏం చేయబోతున్నారు? అంటే నేను మంత్రులు కూడా చెప్పారు కదా, ఎవరైనా మిగిలిపోతే వాళ్ళని వదిలిపెట్టమని చెప్పేసి ఆ విధంగా. వాస్తవానికి ఈ అంటే మిగతా భూమిని స్కూళ్ళకు అంటే మనకు రకరకాల స్కూళ్ళకు సంబంధించినవి ఇంకా చాలా ప్రైవేట్ బిల్డింగ్లలో నడుస్తున్నాయి. ఆ ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్న దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇక్కడ మిగతా ఒక 14 ఎకరాల లోపల ఆ బిల్డింగ్స్ అన్నిటిని ఇక్కడ తీసుకోవడం అంటే స్కూళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లబ్ధిదారులను కూడా ఉన్నారు అని వారు చెప్తున్నారు. దాదాపు నిన్న చాలామంది దరఖాస్తులు ఇచ్చినారు. అంటే ఒక్కొక్క దరఖాస్తు 3 సార్లు 4 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పునఃపరిశీలన చేయించి మళ్ళీ టీంలను వేసి స్పష్టంగా వాటన్నిటిని పరిశీలించిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఇంకా ఖమ్మంలో చాలా ప్రాంతాల్లో మనకు భూమి అందుబాటులో ఉంది. దాని ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గౌరవ మంత్రివర్యులు ఆదేశించిన మేరకు న్యాయం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రత్యేకించి అబ్జర్వర్లుగా ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఏ స్థాయి అధికారులు ఉండి ఇక్కడ పర్యవేక్షించి నిర్మాణాలు చేపడతారు? ఇది మొత్తం మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అంటే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మరియు పీడీ హౌసింగ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయి. అంటే మొత్తంగా చూడొచ్చు ఇప్పుడు విజువల్స్లో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం కోసం అధికార యంత్రాంగం అంతా ఇక్కడికి చేరుకుంది. అయితే దీనికి సంబంధించి భూమి పూజ చేయించి శంకుస్థాపన చేయించిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్లకు కొంత ఊరట కలిగించే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అధికారుల యంత్రాంగం అంతా కూడా ఇక్కడ నిలబడి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి వీళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, లావిష్ ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో ఆ విధమైన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేసే విధంగా ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇది మొత్తంగా వెలుగు మాటలలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 829 పాయింట్లు, నిఫ్టీ 227 పాయింట్లు నష్టపోయాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం అవుతుండటంతో స్టాక్ మార్కెట్ కుదేలైంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి పెరగడం ప్రభావం చూపింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.
దీనికి తోడు భారత్ సహా 16 దేశాలపై టారిఫ్లు విధించేందుకు ట్రంప్ ఆదేశించడం మార్కెట్ పతనానికి కారణమైంది. టారిఫ్ భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 829 పాయింట్లు, నిఫ్టీ 227 పాయింట్లు నష్టపోయాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం అవుతుండటంతో స్టాక్ మార్కెట్ కుదేలైంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి పెరగడం ప్రభావం చూపింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీనికి తోడు భారత్ సహా 16 దేశాలపై టారిఫ్లు విధించేందుకు ట్రంప్ ఆదేశించడం మార్కెట్ పతనానికి కారణమైంది. టారిఫ్ భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులు విత్తన వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు మద్దతు ధరకు పంటను కొంటామని చెప్పి ఇప్పుడు ధరలు తగ్గించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి పంట కొనుగోలు విషయంలో ఇబ్బందులు పెడుతున్నారంటున్నారు అన్నదాతలు. నిజామాబాద్ జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది పసుపు పంట, ఆ తర్వాత ఎర్రజొన్న పంట. ఒక్క నిజామాబాద్లో మాత్రమే ఎర్రజొన్న పంట పండుతుంది. అయితే ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలంటూ గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు రైతులు. ప్రతి ఏటా పంట చేతికొచ్చి మార్కెట్కి తరలించే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎర్రజొన్న రైతుల పాలిట శాపంగా మారింది. మద్దతు ధర కోసం గతంలో రైతులు ఆందోళన చేయడంతో ఎర్రజొన్న పంటను కొనుగోలు చేయమని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గత 5 ఏళ్లుగా ప్రైవేటు వ్యాపారులే ఈ పంటను కొనుగోలు చేస్తున్నారు. ఎర్రజొన్న పంట వేయొద్దని, ఎవరైనా పండిస్తే విత్తనం కొనుగోలు చేసిన వ్యాపారి దగ్గరే పంటను అమ్ముకోవాలని సూచించింది ప్రభుత్వం. దీంతో పంట సాగు చేసే సమయంలో ఎర్రజొన్న రైతులందరూ విత్తనాలు కొనుగోలు చేసిన వ్యాపారుల దగ్గర పంట కొనుగోలు చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాళ్లకు 3,300 నుంచి 3,500 చొప్పున ఎర్రజొన్నలు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. అయితే ఇది కనీస మద్దతు ధరకు ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు రైతులు. ఎర్రజొన్న క్వింటాలకు 4,000 కొంటామని ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న వ్యాపారులు ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలకు కనీసం మద్దతు ధర 5,000 ఇవ్వాలని కోరుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరను తగ్గించాలని ఆరోపిస్తున్నారు రైతులు. దీంతో పండించిన పంటను దళారులకు, వ్యాపారులకు అమ్మకుండా ధాన్యం నిల్వ చేసుకుంటున్నారు రైతులు. కొనుగోళ్లు ప్రారంభమైన మొదట్లో 4,000 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు బైబ్యాక్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ 600 నుంచి 800 వరకు తగ్గించారంటున్నారు రైతులు. మన ప్రాంతంలో పండించినటువంటి ఎర్రజొన్నలు ముఖ్యంగా హర్యానా, ఢిల్లీ, పంజాబ్కు ఇక్కడ నుంచి మాది ట్రాన్స్పోర్ట్ జరగడం జరుగుతుంది. ఎక్కువ మోతాదులో ఈ ప్రాంత మొదట్లో 4,000 రూపాయలు ఉన్న ధర ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఈ ప్రాంత వ్యాపారస్తులంతా సిండికేట్ అయి ఈరోజు ధరను తగ్గించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ తొందరగా మీరు స్పందించి రైతులకు కనీసంగా మొదటి ధరను 4,000 రూపాయల ధరను చెల్లించవలసిందిగా మేము ఈ ప్రాంత రైతులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎర్రజొన్న పంట ఆర్మూరు ప్రాంతంలో మాత్రమే పండుతుంది. ఈ పంటను ఉత్తరాది రాష్ట్రాల్లో పశుగ్రాసంగా వాడతారు. అయితే మన దగ్గర ఎర్రజొన్న పంటకు అంత డిమాండ్ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పంట కొనుగోలు విషయంలో చేతులెత్తేసింది. ఇక్కడ పండే ఎర్రజొన్నలకు పంజాబ్, హర్యానా, గుజరాత్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ధరలు లేక పంట సాగు విస్తీర్ణం తగ్గుతుంది. గతంలో 40,000 ఎకరాల్లో సాగైన ఎర్రజొన్న పంట ఈసారి కేవలం 12,000 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ ఎర్రజొన్న పంట గత 34 సంవత్సరాలు సాగు చేస్తున్నాం. కానీ ఏనాడు ఒక రైతుకు మద్దతు ధర రాలేదు. ఎందుకంటే దీనికి ఎకరానికి కష్టపడితే ఎకరానికి 20,000 రూపాయలు పెట్టాలా దీనికి పెట్టుబడి. దీనికి వచ్చేది దీనికి ఇవాళ 3,500, 3,300 అక్కడికి రేటు అంటారు. మొన్న మీ మార్కెట్ చాలకముందు, సీజన్ చాలకముందు 4,000 రూపాయలు, 3,500 ఈ వ్యాపారస్తులే కొన్నారు. ఇవాళ ఏదో యుద్ధం షాక్ చెప్పి రైతుల మోసం చేయాలి మళ్ళీ ఒకసారి వచ్చారు. 10 సంవత్సరం ఇలా జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎర్రజొన్న రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.
నిజామాబాద్ జిల్లాలో వరి, పసుపు తర్వాత ఎక్కువ మొత్తంలో సాగే పంట ఎర్రజొన్న. ఈ పంటను గత 30 ఏళ్ల నుంచి ఆర్మూర్ డివిజన్ ప్రాంత రైతులు సాగు చేస్తున్నారు. అయితే పంట పండించడానికి అయ్యే ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు రైతులు. దీంతో తమకు మంచి మద్దతు ధర కల్పించాలని, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఆదివాసీ గూడాలు వరకట్నంపై తిరుగుబాటు చేస్తున్నారు. కట్నం వద్దంటూ తీర్మానాలు చేస్తున్నారు. కానుకలు ముట్టమంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆస్తులతో అనుబంధాలకు సంబంధం లేవంటున్నారు. ఆదివాసీ ఆచారాలను పాటిస్తూ సంప్రదాయాలను పరిరక్షిస్తామంటున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గూడాలు వరకట్నం తీసుకోమని తీర్మానం చేస్తున్నాయి. ఆడపిల్ల పుడితే వరంగా భావించి సంబురాలు చేసుకుంటున్నారు ఆదివాసీలు. ఆదివాసీల్లో వరకట్నం నిషేధం. ఇది వందల ఏండ్లుగా వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. అయితే ఇటీవల కొందరు ఆదివాసీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారు. ఆడపిల్ల పెళ్లి చేస్తే కట్నం ఇస్తున్నారు. ఆడంబరంగా పెళ్లిళ్లు చేసి అప్పుల పాలవుతున్నారు. వరకట్నం దురాచారం దూరం చేయాలని ఆదివాసీలు ఏకమవుతున్నారు. ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు దారి తప్పకుండా చర్యలు చేపడుతున్నారు. రాయి సెంటర్లో ఆదివాసీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు వరకట్నం ఇవ్వొద్దని, పెళ్లి కొడుకులు కట్నం తీసుకోవద్దని తీర్మానాలు చేస్తున్నారు. ఈ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. రాయి సెంటర్ల ఆదివాసీల గ్రామాలు 30-40 గ్రామాలు ఉంటాయి. ఈ తెగ వాళ్లు సంప్రదాయాలు పాటించడం కీలక పాత్ర వహిస్తాయి. రాయి సెంటర్ల నిర్ణయాన్ని అందరూ శిరసావహిస్తారు. అందుకే ఆదివాసీ గూడాల్లో వరకట్నం ముట్టమంటున్నారు. కానుకలు తీసుకోమని ప్రతి గూడెంలో శపథాలు చేస్తున్నారు. ఒకరిని పెళ్లి చేయాలంటే దాదాపు 2 లక్షలు కావాలి. ఆ 2 లక్షలు అంటే పెళ్లి పిల్లకు చేయాలంటే బాగా కష్టమవుతుంది. అందుకోసం మేము ఒక ఊరి కాకుండానే ఊరికి ఒక మాట్లాడిన తర్వాత ఒక ఇల్లుకు ఇంతని మేము మాట్లాడినాం. ఆ నిర్ణయం ప్రకారమే మాట్లాడాం. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నామంటే ఇప్పుడు మేము బయట నుంచి బట్టలు కానీ ఐరీలు అంటాం, ఐరీల బట్టలు కానీ ఆ బట్టల దుకాణం అతనికి గిరాకీ చేసేందుకు బదులు మన పెళ్ళికే ఏదో ఒక వస్తువు రూపంలో కాకుండా డబ్బు రూపంలో ఇస్తే ఆమెకు ఏదైనా సహాయపడుతుంది అనుకొని మేము దాదాపు మా ఊర్లో 110 కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 500 చొప్పున అంటే దాదాపు మేము 55,000 రూపాయల దాకా మేము జమ చేసి పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ, ఒకవేళ మా ఊర్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటే కూడా 1,00,000 రూపాయలకు ఇద్దరికి ఇక్కడనే అవుతాయి. సహాయం చేయాలి అని ఆ ధోరణిలో మాట్లాడినాం. అయితే కనీసం దాదాపు 36 గ్రామాల పట్టణాలు మహాజన్ దేవుళ్ళు వచ్చి తీర్మానం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే రోజు రోజుకు మనము పెళ్ళిళ్ళు చేయాలంటే రోజు రోజుకు కొన్ని సందర్భాల్లో పెళ్ళికు ఈ ఏడు 2 లక్షలతోటి అయ్యేది, వచ్చే ఏడు 4 లక్షలు అవుతుంది. అందుకని ఆ విధంగా కాకుండా మనము ఒక నిర్ణయానికి వచ్చి ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి ప్రతి వాడు కూడా పోగు చేసి ఆ పెళ్లి కూతురుని కానీ కొడుకు కానీ ఇస్తే వాళ్ళకు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఆదివాసీల పెళ్లికి వచ్చిన బంధువులందరికీ బట్టలు సమర్పిస్తారు. అంతేకాదు పెళ్లి చేసుకున్న కుటుంబాలకు కానుకలు సమర్పించి అప్పులు పాలవుతున్నారు. దీంతో ఇలాంటి కానుకలపై నిషేధం విధించారు. పెళ్లి చేసుకుంటున్న యువతి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. పెళ్లి ఖర్చులను గూడెమంతా కలిసి భరిస్తోంది. పెళ్లి ఖర్చుల కోసం ప్రతి ఇంటి నుంచి 500 రూపాయలు ఇస్తున్నారు. ఆడప్పులతో పెళ్లి చేస్తున్నారు. ప్రతి పెళ్లిని ఆదివాసీలు తమ ఇంటి పెళ్లిగా భావిస్తూ అనుబంధాలు, ఆప్యాయతలు పెంచుకుంటున్నారు గిరిజనులు. యాజ్ ఎ సింగిల్ పేరెంట్ మాకు అమ్మ ఒక్కరే, నాన్న లేరు. సో మా లాంటి వాళ్ళు పెళ్లి చేయాలంటే చాలా అప్పు తీసుకురావాలి. సో అప్పు తీసుకొద్దాం అనుకున్నా ఇంటికి పెద్ద దిక్కు లేకపోవడం వల్ల ఎవరు అప్పు కూడా ఇవ్వరు. సో దాన్ని తిరిగి ఎలా చెల్లించాలి, అమ్మ ఒక్కరే కాబట్టి చెల్లించలేరు. సో ఊర్లో ఇలా ప్రతి ఇంటి చొప్పున 500 ఇవ్వడం మాట్లాడుకున్నారు. ఇలా మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పనిని పంచుకుంటూ చేసుకున్నారు. అంటే ఊర్లో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ప్రతి పండగ కానీ ఇలా పెళ్లిళ్ళు కానీ ఆడోళ్ళ పని ఆడోళ్ళు, మగవాళ్ళ పెళ్లి మగవాళ్ళు, ఇలా యూత్ ఉన్నారు, యూత్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. అంటే అందరూ సహకరిస్తున్నారు అన్నట్టు. ఆదివాసులలో ఒక్కసారి పెళ్లైతే చాలు జీవితాంతం కలిసి ఉంటున్నారు. అసలు విడాకులు లేవంటున్నారు. అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు గిరిజనులు. పవిత్రమైన అనుబంధాలను పైసల కోసం తెంచుకోమంటున్నారు గిరిజనులు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపేయాలన్న తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించింది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 సభ్య దేశాలుంటే
13 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. 13 ఓట్లతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. బహ్రెయిన్ తీసుకొచ్చిన ఈ తీర్మానంలో భారత్ సహా 135 దేశాలు కో స్పాన్సర్లుగా ఉన్నాయి. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ యుద్ధం ప్రపంచ శాంతి భద్రతలకు తీవ్ర ముప్పును కలిగిస్తోందని ఆరోపించారు. బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను వెంటనే నిలిపేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఎవరూ ఓటు వేయలేదు. హార్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ చర్యలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. మరోవైపు తీర్మానంలో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హత్య విషయాన్ని ప్రస్తావించకపోవడాన్ని రష్యా, చైనా విమర్శించాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడిగా అమెరికా వ్యవహరిస్తోంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ సార్వభౌమాధికారంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ మండిపడ్డారు. ఇరాన్ వ్యతిరేక తీర్మానం అన్యాయమని ఫైర్ అయ్యారు సయీద్ ఇరావానీ. Sponsored the GCC led resolution at the UN Security Council. We have 135 countries who have co-sponsored this particular resolution. The resolution reflects several of our positions. As you know, that we have a large diaspora in the GCC countries, and their well-being and welfare is of utmost importance. The Gulf is also very important for our energy security needs. As far as the other aspects of your questions are concerned, we have issued statements dated 20th February, on 3rd March, and thereafter External Affairs Minister also made a suo motu statement in the Parliament where he's dealt with all issues that some of the issues that you referred to. As far as the question of the school children you talked about is concerned, as I've said, we have issued several statements on the ongoing conflict. We have underlined the need for prioritizing the safety of all civilians. We regret the precious lives lost and express our grief. ఒకప్పుడు చాయ్ హోటల్స్లో టైంపాస్ కోసం న్యూస్ పేపర్లు, సినీ వార పత్రికలు ఉండేవి. వాటిని చదువుతూ టీ తాగుతూ కాలక్షేపం చేసేవారు. ఇప్పుడు టీ తాగేందుకు ఫ్రెండ్స్తో వచ్చినా ఎవరి ఫోన్లో వారే బిజీగా ఉంటున్నారు. అయితే హోటల్కు వచ్చేవారు కాసేపు సెల్ ఫోన్లకు దూరంగా ఉండేలా టేబుల్స్పై గేమ్స్ ఏర్పాటు చేశారు సంగారెడ్డి జిల్లాలో హోటల్ నిర్వాహకులు. హోటళ్లలో టేబుల్ మీద న్యూస్ పేపర్లు, సినీవార పత్రికలు ఉండటం సాధారణ విషయం. ఉదయం టీ తాగుతూ పేపర్ చదవడం, మధ్యాహ్నం ఫ్రెండ్స్తో కూర్చొని కథనాలు చర్చించడం ఒక ప్రత్యేక అనుభూతి. కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫ్రెండ్స్తో కలిసి హోటల్కు వచ్చినా తమ ఫోన్లోనే మునిగిపోతున్నారు. దీన్ని గమనించి సంగారెడ్డి జిల్లాలో కొన్ని హోటల్ యజమానులు వినూత్నంగా ఆలోచిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. కస్టమర్లను ఫోన్ల నుంచి కొంతసేపైనా దూరంగా ఉంచి అందరూ కలిసి ఆడుకునేలా టేబుళ్లపై క్యారమ్ బోర్డులు, చెస్ బోర్డులు, బిల్డింగ్ బ్లాక్స్, చిన్న బోర్డు గేమ్స్ వంటి వాటిని అందుబాటులోకి తెచ్చారు. పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా ఆసక్తిగా ఆడుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఆటలలో మునిగిపోతున్నారు. గతంలో న్యూస్ పేపర్స్ అవన్నీ పెట్టినాం కానీ ఎవరు న్యూస్ పేపర్ చదువుతలేరు. అంతా ఫోన్లోనే న్యూస్ వస్తుందని న్యూస్ పేపర్ ఇగ్నోర్ చేసారు. దానివల్ల కొంచెం ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డ్, చెస్ అట్లా పెట్టినందుకు కొంచెం గిరాకీ పెరిగింది. ఈ మధ్యలో పబ్లిక్ కొంచెం ఫోన్ ఎక్కువ చూస్తారు, ఫోన్ నుంచి దూరంగా ఉంటారని చెప్పి క్యారమ్ బోర్డ్స్ అట్లా కొంచెం మాట్లాడుకుంటూ ఆడతారని చెప్పి ఫోన్ని కొంచెం దూరం పెట్టాలనే ఉద్దేశంలో క్యారమ్ బోర్డ్స్ అట్లా పెట్టినామన్నా. దానివల్ల ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడడం వల్ల ఇప్పుడు ఫోన్ చూసుకోవడం తక్కువైంది. క్యారమ్ బోర్డ్ ఆటలాడుకుంటూ వాళ్ళకు కూడా టైంపాస్ మాట్లాడుతుర్రు. ఇప్పుడు ఒక చాయ్ దాగి ఏదో ఎమర్జెన్సీ పోయేటోళ్ళు కూడా ఆగి కొంచెంసేపు ఆగి క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ 1-2 ఎక్కువ తాగుతున్నారు చాయ్.
నాకు కూడా కొంచెం గిరాక్ పెరిగింది క్యారమ్ బోర్డుల వల్ల. ఈ కొత్త ప్రయోగం కస్టమర్లకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. టీ తాగుతూ గేమ్ ఆడటం, ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వచ్చేలోపు సరదాగా టైం పాస్ చేయటం, ఫ్రెండ్స్తో మాట్లాడటం హోటల్ వాతావరణాన్ని మరింత సంతోషంగా మార్చుతున్నాయి. ముఖ్యంగా పిల్లలతో వచ్చిన కుటుంబాలు గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల ఫోన్ అడగకుండా ఆటల్లో మునిగిపోవడం ఆనందాన్ని ఇస్తుందంటున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఇట్లాంటివి పెట్టడం వల్ల టైం పాస్ అవుతుంది, ఫోన్కి డిస్ట్రాక్షన్ వస్తుంది. ఫోన్ యూజ్ చేస్తలేము, ఫ్రెండ్స్ కలుస్తున్నాము, ఫ్రెండ్స్తోని మాట్లాడుతున్నాము, టైంపాస్ ఎక్కువ అవుతుంది. వీటి వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. స్మోకింగ్ అలవాటు ఉన్న ఇవన్నీ డైవర్ట్ అవుతాయి వీటి వల్ల. ఇది ఐడియా పెట్టి చాలామందికి హెల్ప్ఫుల్ అయింది. సిగరెట్ డిస్ట్రాక్షన్ ఇవన్నీ బంద్ చేయాలని. ఇట్లాంటి గేమ్స్ ఆడడం వల్ల మనకి బయట లోకల్గా అందరూ పరిచయం అవుతారు, ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది, లోకల్ నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడికి వచ్చి డిస్కషన్ అంటే అందరితో కలుస్తాం, మాట్లాడతాం, ఫోన్లు యూజ్ చేసుకోవడం బంద్ చేస్తాం. అంటే ఈ టైంలో ప్రతి ఒక్కరు మొబైల్ ఎడిక్షన్ అయిపోతున్నారు. దానివల్ల మొత్తం బయట పబ్లిక్తో మాట్లాడడం తగ్గిపోతుంది. ఇట్లాంటివి పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు మాట్లాడడం, రిలేషన్ పెరుగుతుంది. వీటి వల్ల జనరేషన్ మొత్తం డిజిటల్ అవ్వడం వల్ల అందరూ ఫోన్లలో సోషల్ మీడియాలో బాగా మునిగిపోయినారు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ టీ ఉంది, టీ జనరల్గా తాగొచ్చు, అండ్ న్యూస్ పేపర్ కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ ఏంటి అంటే మైండ్ రిలాక్సేషన్ కోసం చెస్ అండ్ క్యారమ్స్ లాంటి గేమ్స్ పెట్టడం వల్ల నలుగురు తెలియని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ ఇంకొద్ది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం. సో సొసైటీలో మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంటుంది. ఫోన్ వాడడం వల్ల ఏంటి అంటే ఫ్రెండ్స్ తగ్గిపోతుంటారు, ఎందుకంటే ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వం కదా. అండ్ ఇక్కడికి వచ్చి కూర్చునేసరికి మనం ఇక్కడ ఫోనే కాకుండా గేమ్స్ ఆడుతూ ఉంటే ఇంకొకరితో ఆడతాం కాబట్టి ఒక నలుగురు పరిచయం అవుతారు, నలుగురితో తిరుగుతాం, నలుగురిని కలుస్తాము, వాళ్ళతో ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. సొసైటీలో మనం ఒక నలుగురికి పరిచయం అవుతాం. గతంలో హోటల్కి వచ్చేటప్పుడు ఓన్లీ ఛాయ్ దాచి వెళ్ళిపోతుండే. ముందంటే హోటల్కి వచ్చినప్పుడు పేపర్ అవన్నీ ఉంటుండే, కానీ న్యూస్లు గీస్లు ఏమైనా చూసేది పేపర్లో చూస్తుండే. ఇప్పుడు పేపర్లు ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయినాయి. ఏదన్నా సోషల్ మీడియాకి సంబంధించిందంతా మొబైల్లో వచ్చేసరికి ఎవరింట్లో వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే క్యారమ్ బోర్డు, ఇట్లా చెస్, సంథింగ్ చిన్న చిన్న గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఇక్కడ ఆడుకోవడం వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఏజ్ డిఫరెన్సెస్ లేకుండా అందరం బాగుంటుంది. హోటల్లో వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తుంటే, గేమ్స్ ఉండడం వల్ల కొంచెం టైం స్పెండ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇదివరకు ఇట్లాంటి ఏం లేకపోయినుండే. డిఫరెంట్గా ఆలోచించి కస్టమర్లు కాసేపు ఫోన్లకు దూరంగా ఉండేందుకు హోటల్స్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన గేమ్స్ ప్లాన్ గురించి సోషల్ మీడియాలో కూడా చర్చించుకుంటున్నారు. ఫోన్ ఫ్రీ ఫన్ అనుభవం కోసం ప్రత్యేకంగా ఈ హోటల్స్ నే వెతుక్కొని వచ్చే కస్టమర్లు పెరుగుతున్నారు. ఒకసారి వచ్చిన వారు మళ్లీ రావాలని అనిపించేలా వాతావరణాన్ని క్రియేట్ చేశారు హోటల్ నిర్వాహకులు.